మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆదికాండంలో పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ఆదికాండము అనే ఒక పుస్తకంలో మనకి అబ్రహాము కనపడతాడు. అబ్రహాము చాలా నమ్మకస్తుడు, అంతేకాదు ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచాడో అని చెప్పి చాలా విషయాలు మనకి అర్థమవుతూ ఉంటుంది. చదివేటప్పుడు అనేక మంది చెప్తూ ఉంటారు. అనేక మంది చర్చెస్లో కావచ్చు, సభల్లో కావచ్చు, మీటింగ్స్లో కావచ్చు, ఇలా అబ్రహాం గురించి చాలా బాగా చక్కగా చెప్తూ ఉంటారు. కానీ అబ్రహాం లాగా మనం కూడా దేవుని మీద ఆధారపడాలి, లేకపోతే విశ్వాసం ఉంచాలి అని అన్నప్పుడు ప్రాక్టికల్గా ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచాలి అని అనుకుంటున్నారో ఆ పరిస్థితుల్లో అనేక మంది డౌట్లు వస్తాయి. ఆ రోజుల్లో అబ్రహాంకి వచ్చిందో రాలేదో మనకైతే తెలియదు, కానీ నిజానికి ప్రాక్టికల్గా ఒక విశ్వాసి అంటే దేవుని నమ్ముకున్న వ్యక్తి లేకపోతే ఎవరైనా సరే దేవుని మీద విశ్వాసం ఉంచాలి అన్నప్పుడు చాలా హృదయంలో గందరగోళం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే, నేను విశ్వసిస్తున్నాను, నేను విశ్వసించేది కరెక్టేనా, నేను దేవుని మీద విశ్వాసం ఉంచి వీటిని విడిచిపెట్టినప్పుడు నాకు నిజంగా దేవుడు సహాయం చేస్తాడా, నిజానికి దేవుడు నన్ను చూస్తున్నాడా, నేను పాపిని కదా, నాలో కొన్ని దేవునికి అవిధేయులు లేకపోతే పాపం విషయంలో నాలో కొన్ని ఉన్నాయి కదా, దేవుడు నన్ను క్షమించి నిజంగా నన్ను అబ్రహం లాగా దీవిస్తాడా, లేకపోతే దావీదులాగా నన్ను హెచ్చిస్తాడా, ఇలా చాలా విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఎప్పుడు అంటే మనము సమస్తము పక్కన పెట్టి మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే. అయితే అలాగా ఉంటున్నామంటే నిజంగా మనం దేవుని మీద ఆధారపడుతున్నట్లే. అలా లేదు, నార్మల్గా ఉంది, నేను విశ్వాసం ఉంచుతున్నాను, నాకు ఏమీ అనిపించట్లేదు, నా పనులు నేను సాగిపోతున్నాను, నా పనులు అన్నీ జరిగిపోతున్నాయి చక్కగా, నేను ఏదైతే అనుకుంటున్నానో అయిపోతుంది, తర్వాత వచ్చేసి నేను దేవుని మీద విశ్వసిస్తున్నాను అంటే అక్కడ ఏదో లోపము ఉన్నట్లే. ఎందుకు అంటే ప్రాక్టికల్గా అనుభవించి ప్రాక్టికల్గా నేను చెప్తున్నది ఏంటి అంటే, ఒక వ్యక్తి దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నప్పుడు అతను ఏ విధంగా విశ్వాసం ఉంచుతాడంటే పూర్తిగా, అంటే మనుషుల యొక్క సహాయం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కలిగి ఉన్న వాటన్నిటి మీద ఆధారపడకుండా కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడే యొక్క స్థితిలోకి మానవుడు వచ్చినప్పుడు దానినే దేవుని మీద విశ్వాసం ఉంచుట అని అంటారు. అలాంటి అనుభవం నీ జీవితంలో ఉందా? దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను అన్నప్పుడు మనకి చుట్టూ ఎలా ఉంటుందంటే ఇక ఏమి ఉండదు, మనకు కేవలము దేవుని మీద ఆధారపడుతున్నట్లు ఉంటుంది. అంటే ఇంకా ప్రతిదీ, ఏ పని జరగాలన్నా, ఏది మన జీవితంలో ఆశించింది రావాలన్నా ఇక దేవుడే. ఇక మనం ఇంక ఎటువైపు మనం ఎటువైపు మనము చూడకుండా కేవలం ఇంకా ఆయన మీదనే ఆధారపడడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, యేసయ్యా అని చెప్పడం, ఇంకా దీని మీదనే ఉండడం. ఇలాగ ఉండడమే నిజమైన దేవుని పైన విశ్వాసం ఉంచడం. అలా కాకుండా మనకున్న సోర్సెస్ అంటే ఉద్యోగాల మీద కావచ్చు, లేకపోతే మనకున్న బంధువుల మీద కావచ్చు, బలగం మీద కావచ్చు, సొసైటీలో మనకున్న పలుకుబడి కావచ్చు, అధికారం మీద కావచ్చు, ఇవన్నీ మనం కలిగి ఉండి వీటన్నిటిని మీద మనకి ఒక ఆశ లేకపోతే వాటన్నిటి మీద విశ్వాసం ఉంచుతూ, నేను దేవుని మీద కూడా విశ్వాసం ఉంచుతున్నాను, నేను ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను, ప్రతి ఆదివారము దేవునికి దశంభాగం ఇస్తున్నాను, తర్వాత అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పడం వల్ల అది నిజమైన దేవుని మీద విశ్వాసం ఉంచడము కాదు. ఒక పక్క అన్నిటి మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం, మనకు కలిగి ఉన్న సోర్సెస్, అది ఎవరైనా కావచ్చు, మనుషులు కావచ్చు, లేకపోతే పని కావచ్చు, లేకపోతే ఆస్తి కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, వాటి మీద నమ్మకం పెట్టుకొని నేను దేవుని మీద కూడా విశ్వాసం ఉంచుతున్నాను అంటే అది ఫుల్ లేకపోతే 100% సంపూర్ణ విశ్వాసము కాదు. ఏది సంపూర్ణ విశ్వాసం అంటే, ఇవన్నీ ఉన్నా సరే నాకు దేవుడే ముఖ్యము, దేవుని యొక్క మాటలు నాకు కావాలి, దేవా నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తాను, ఏం చెప్పాలనుకుంటే అదే చెప్తానని ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో అదే నిజమైన విశ్వాసం. నిజానికి నీకు ఆ విశ్వాసం ఉందా? అలాంటి విశ్వాసం నీకుందా? అలాంటి విశ్వాసం రావాలని మనం ప్రార్థన చేయాలి. అలాంటప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు.
అలా ఉన్నాడు కాబట్టి అబ్రహాంను దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అలా ఉన్నాడు కాబట్టి దావీదును అంతగా హెచ్చించాడు. దావీదు రాజు, ఆయనకు లేనిది ఏమీ లేదు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి నీ యొక్క మందిరంలో నివసించుట నాకు ఎంత మేలు అని చెప్పాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది ఆయన మీద మాత్రం విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళంత గొప్పగా వాళ్ళ జీవితాలని వాళ్ళు పరిపాలించారు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అటువంటి ఆశీర్వాదాలు మనకు కావాలంటే ఆ స్థితిలోకి వచ్చి మనం దేవుని మీద ఆధారపడదాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.